ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాట్ల సూర్యనారాయణరాజు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు దాట్ల సుబ్బరాజు ఆర్థిక సహాయంతో అదనపు ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వర ముఖ్య అతిథిగా హాజరై అరటిపండ్లు, స్వీట్లు, చాక్లెట్, బిర్యానీ, పెరుగు పిల్లలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు దాత సహకారంతో అందించిన రుచికరమైన భోజనం పెట్టడం సంతోషకరమన్నారు. దాత రమేష్ మాట్లాడుతూ సామాజిక భాగస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తన తండ్రి పేరు మీద పాఠశాల విద్యార్థులకు భోజనం పెట్టామన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ కె నాగరాజు మాట్లాడుతూ సామాజిక భాగస్వామ్య దినోత్సవం చివరి రోజు తిథి భోజనం పెట్టవలసి ఉండగా దాతల కోసం చూడగా వెంటనే దాట్ల సుబ్బరాజు ముందుకు రావడం తమకు సంతోషాన్ని కలిగించిందని దాట్ల సుబ్బరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ ముందు ఆ స్కూల్ ఎవరైనా చెప్పారు చూసి అదే పెడతారు. చిన్నప్పటి నుంచి సర్వీసులు మీరే వాడుకోలేదండి. మామూలు అందరూ ఎక్కడండి బాబు మీరు ఫోటోలు లేదా పేరు వేస్తలేదు ఉన్నారా? రమేష్ బాబు ఉన్నప్పుడు మీరు వచ్చింది బాబు సాగర్ చాక్లెట్ ఇస్తారు. అడుగుని చూసుకుంటు చెడపప్పులు తీసుకున్నాడు. మళ్ళీ ఏసుకోవడం కావద్దని అంటే ఇది పడితే తుక్కుతుకు మళ్ళీ మాట చెప్పండి అక్కడ మళ్ళీ అయిపోయింది సరిపోతారు. ఏమంటున్నారా? వెరీ గుడ్. అయిపోయింది సరిపోతారు. వెరీ గుడ్. ఏమంటున్నారా? వెరీ గుడ్.
ఈరోజు జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల రామవరం గ్రామంలో మరి సామాజిక భాగస్వామ్య దినోత్సవం సందర్భంగా తిథి భోజనాల కార్యక్రమానికి మరి రామవరం గ్రామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారి ఆహ్వానం మేరకు మేమందరూ కూడా రావడం జరిగింది. మరి ఈరోజు ఈ తిథి భోజన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా మామయ్య గారు దాట్ల సూర్యనారాయణరాజు గారు పేరు మీద ఆయన కుమారుడు దాట్ల రమేష్ రాజు గారు ఈ పిల్లలకు ఏం అవసరమైతే అవి అరటిపళ్ళు కానీ పండ్లు కానీ మరి బిర్యానీ కానీ మరి పెరుగు స్వీటు మరి చాక్లెట్లు కానీ అన్నీ కూడా పిల్లలకు ఏవైతే రుచికరమైన భోజనం కావాలో ఆ రుచికరమైన భోజనాలు అన్నీ కూడా ఈ రోజున సమకూర్చడం జరిగింది. మరి ఆ పిల్లల యొక్క కోరిక తీరే విధంగా పిల్లలకి ఏం కావాలని చెప్పేసి ముందు రోజే వచ్చి అడిగి వాళ్ళందరికీ కూడా ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రధాన ఉపాధ్యాయుల వారి యొక్క అనుమతితోటి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం సందర్భంగా జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మేమందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాం. మరి అనేక మంది పుట్టినరోజులు చేసుకోవడం కానీ మరి అనేక మంది పెళ్లి రోజులు చేసుకోవడం కానీ జరుగుతుంది. మరి ఈ రోజున రమేష్ గారు ఏదైతే ఈ పిల్లల యొక్క కోరికని ఆలోచించి మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద దాట్ల సూర్యనారాయణరాజు గారి పేరు మీద మరి ఈ రోజున తిథి భోజనాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వివాహ రోజు కానీ మరి పుట్టినరోజు కానీ ఏ కార్యక్రమం జరిగినా సరే ఆ కార్యక్రమాన్ని ఇలాంటి స్కూల్లో మనం జరుపుకున్నట్లయితే ఎంతమంది మరి బాలలే దేవుళ్ళతో సమానం అని చెప్పి అంటారు. వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం జరిగినా సరే మా రమేష్ బాబు ఏవైతే కార్యక్రమాలు చేశాడో అదేవిధంగా కార్యక్రమాలు చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ప్రధాన ఉపాధ్యాయుల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న సోదరు. ఈరోజు ఏదైతే ఈ వార్షికోత్సవం సందర్భంగా తిథి భోజనం గురించి హెడ్ మాస్టారు మిగిలిన వాళ్ళ కొలీగ్స్ మాస్టర్లు చెప్పడం జరిగింది. ఇంత అదృష్టం ఏంటంటే పిల్లలకు భోజనం పెట్టడం అంటే చాలా భగవంతుడు పెట్టడంతో సమానం. అది కూడా మా నాన్నగారి పేరు మీద పెట్టడం అంటే చాలా ఆనందం అనిపించింది. దానికి మన నాయకులు అడపాల చిన్నా గారు కానీ మండపాల చిన్నా గారు కానీ అలాగే మణికంఠ వెంకటేశ్వరరావు గారు, మన ఎంపీటీసీ నాయకులు శ్రీను గారు, దొడ్డ శ్రీను గారు, మొగిలి గంగాధర్ గారు, నా సోదరుడు సుబ్బరాజు, అలాగే మన ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించడం. దీనికి మెయిన్గా ఎవరే అల్లుడు వండాలరా అంటే చిన్నబాబు జ్వరంతో కూడా వచ్చి నాకు హెల్ప్ చేసి పెట్టాడు. నా తర్వాత ఎంకీ నా శిష్యుడు ఉన్నాడు, ఆడు కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇవన్నీ జరిగింది అంటే కేవలం పిల్లలకి పెట్టాలని ఒక మంచి తృప్తితో చేసిన కార్యక్రమం ఇది. బాగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిజంగా మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సెలవు తీసుకుంటున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.